ఆంధ్రప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి। నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్। యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కందిగడ్డ తండా గ్రామంలో కొన్ని ఏళ్లుగా భూ సమస్యతో నిలిచిపోయిన కెనాల్ పనులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య భూ సమస్యకు పరిష్కారం చేసి పనులను ప్రారంభించారు। ఈ కెనాల్ పనులు పూర్తి అయితే అశ్వరావుపేట రిజర్వాయర్ నుండి వచ్చే నీరు వల్ల మదనపల్లి, సాయిగూడెం, కందిగడ్డ తండా, టంగుటూరు, సారాజీపేట, కొల్లూరు గ్రామాల చెరువులు నిండుతాయి। బిక్కేరు వాగులో సాయిగూడెం చెక్ డ్యాం వద్ద కలిసిపోతుంది। దాదాపు 1000 హెక్టార్ల భూములకు సాగునీరు అందుతుంది। ఈ అశ్వరావుపేట, నవాబ్పేట రిజర్వాయర్ల నుండి వచ్చే సాగునీటి కాలువలు ఆలేరు నియోజకవర్గంలో ఆగిపోయిన కాలువను ఇప్పటికే ప్రారంభించారు। మదనపల్లి చెరువు నిండితే చుట్టూ ఉన్న గ్రామాల రైతుల పంట పొలాలకు సాగునీరు అందుతుందని ఈ మేరకు కెనాల్ పనులను ప్రారంభించడం జరిగింది। కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, వివిధ గ్రామాల ప్రజల అధికారులు పాల్గొన్నారు। గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మీకు డబ్బులు వస్తాయి, అంత కట్ అయినా మీకుంటే మీకు డబ్బులు వస్తాయి। కానీ ఒక 6 మీటర్ల కాలువతోటే ఆ మట్టి కూడా మీ పొలాల్లో పడకుండా బయట షిఫ్ట్ చేసి మట్టి ల్యాండ్ వేసి ఆడు ఎకరం 30-20 గ్రామాలకు పని ఎందుకన్నా వీళ్ళ ఇద్దరు దోస్తులు పంచాయతీ పెట్టుకుని ఆగింది। ఇవాళ మంచి అన్నదమ్ములు కలిసిపోతుంది కాబట్టి మీ పంట పొలాల నష్టం లేకుండా మీకు ప్రభుత్వం అన్ని విధాలు సహకరించుకుంటూ మీ సహకారంతో కాలం తీసుకుంటాం। నువ్వు చెప్పిన మాట ఎన్నవు సార్, అంతే। నీ చెప్పిన మాట ఎన్నవు ఖాళీ చేయలేదు, రైట్, ఓకే। ఇప్పుడు మీ వల్ల పని నడుస్తుంది। వీళ్ళే ఇంకా మంచి మనసుతో పని ప్రారంభమైంది। పని అయిపోయేదాకా వీళ్ళు అన్నదంలో కలవాలి, పని కంప్లీట్ చేయాలి, ఆ షెడ్యూలన్నీ వీళ్ళే నింపాలి। మీ ఇద్దరికి పాలాభిషేకం చేపిస్తాం। అన్నదమ్ముల ఐక్యత, అన్నదమ్ముల ఐక్యత, అన్నదమ్ముల ఐక్యత, మీడియా మిత్రులు నమస్కారం। గత కాంగ్రెస్ పార్టీ దివంగత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే దేవాదన ప్రాజెక్టు ప్రారంభించిండో ఈ ఆలేరు ఎడారి ప్రాంతం, ఈ ఆలేరుకు దేవాదన నీళ్ళు ఇక్కడ తెచ్చి ఈ ప్రాంతం సస్యశ్యామలం చేయాలని ఒక గొప్ప లక్ష్యంతో దివంగత రాజశేఖర రెడ్డి గారు చేపట్టినటువంటి ఇది లెఫ్ట్ కెనాల్ కాలువ గత 15 ఏళ్ళుగా దీన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు। ఈ 10 ఏళ్ళ పాలనలో వాళ్ళ కమిషన్ల కోసం కాలువలు తవ్విరు, కమిషన్ కోసం కాలుష్యం కట్టి తప్ప ఈ ఆలేరు ప్రాంతాన్ని పట్టించుకున్న నాదులు లేడు। ఇవాళ దేవాదల అదేవిధంగా అశ్వరావుపేట నుంచి మా అధికారులు నిజంగా మా ఈ గారు డి గారు చాలా చక్కగా ఈ ప్రాంతం రైతుల మీద ప్రేమతోటి ఇప్పటికే టంగుటూరు నింపిరు, ఇలా సారాజీపేటకు నిండుతుంది। ఈ ప్రాంతానికి ఎక్కువ నీళ్ళు ఇచ్చిందంటే నిజంగా ఆ ఈ గారికి డి గారు ధన్యవాదాలు తెలియసు। గత లెఫ్ట్ కెనాల్ దేవాదల నుంచి వచ్చే కాలువ ఏదైతే ఆగిపోయినాయో ఇద్దరు అన్నదమ్ముల మధ్య చిన్న గొడవ, అంటే నా దాంట్లోకి వెళ్ళిపోతుంది అంటే ఇద్దరికీ న్యాయం చేసి ఒక జాగాలో ఒక దాంట్లోకెళ్ళా ఇంకో దాంట్లో ఒక దాంట్లోకెళ్ళా ఎవరికి ఇబ్బంది లేకుండా ల్యాండ్ యాక్వేషన్ పేమెంట్ వాళ్ళకి చేసి ల్యాండ్ గతంలో కాంగ్రెస్ పార్టీ వీళ్లకు ఎస్టీలకు ఇచ్చిన భూమి మళ్ళీ వాళ్ళకు ల్యాండ్ కూడా ఇస్తామని చెప్పి మా గౌరవ జేసీ వీరారెడ్డి గారు, ఆర్డీఓ గారు, అదేవిధంగా అధికారులు, దానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ వాళ్ళందరూ కూడా వచ్చి ఇలా తస్వ చేసి ఈరోజే పనులు కూడా ప్రారంభించాం। దీనివల్ల కొల్లూరు, మందనపల్లి, తూర్పుగూడెం, టంగుటూరు ఇక్కడ ఉన్నటువంటి అన్ని 8 గ్రామాలు, గొల్లనకొండతో పాటు 10-15 గ్రామాలు సుమారు
ఒక 7,000 ఎకరాలు ఈ కాలువ వల్ల సాగులోకి వస్తున్నాయి. కాబట్టి ఇది ఒక మంచి ప్రాజెక్టు. ఇవాళ ఇక్కడ బిలియా నాయక్ కానీ అదేవిధంగా మా వెంకన్న కూడా సహకరించి, గతంలో ఏ ఎమ్మెల్యే గారు కానీ ఎవరు కానీ మమ్మల్ని సంప్రదించలేదు, మమ్మల్ని కూర్చోబెట్టి మా పంచాయతీని తస్వ చేయలేదు. మీరు ఒక పెద్ద మనసుతో వచ్చి ఇవాళ మా ఇద్దరిని కలిపి నిజంగా అన్నదమ్ములు చేతో చేసుకొని అన్నా తమ్మి అనుకుంటుంటే మాకు చాలా సంతోషం. మీ వల్ల ఇక్కడ 1000 ఎకరాలు 1000 మంది రైతులు బతికే ఉంది. కాబట్టి ఇద్దరిని కోఆర్డినేట్ చేసి ఇద్దరికి సమన్యాయంతో ఎవరి భూమి కూడా ఎక్కువ నష్టపోకుండా ఆ కాలువ కూడా అవసరం మేరకే కాలువ తీసుకొని తప్పకుండా ల్యాండ్ అక్విజిషన్ డబ్బులతో పాటు వాళ్ళకి భూమి కూడా ప్రభుత్వం ఇస్తా అని చెప్పి మాటిచ్చి ఇవాళ పనులు ప్రారంభించాం. దీనివల్ల ఆలేరు 70% అన్ని చెరువులు నింపుకోవడానికి అక్కడ దేవాదుల నుంచి అశ్వరపల్లి నుంచి అక్కడ నీళ్లు నవాపేట నుంచి గుండాల మండలం సస్యశ్యామలం అక్కడ మల్లన్న సాగర్ అదేవిధంగా కొండపోచం నుంచి తుర్కపల్లి రాజపేట కూడా సస్యశ్యామలం ఉన్నాయి. ఈ 2 ఏళ్లనే సుమారు 130 నుంచి 150 చెరువులు నింపినాం. గొలుసుకట్టు చెరువులకు మా బిర్లా ఫౌండేషన్ ద్వారా 7 ఇటాచీలు పెట్టి గొలుసుకట్టు చెరువులను కూడా మరమ్మతు చేస్తున్నాం. ఇవాళ ఇక్కడ కొలంపేకలో కూడా కాలువకు చెడు 10 ఏళ్ళ నుంచి కట్టుగాలో లేకపోతే దానికి కూడా సపరేట్ మిషన్ పెట్టి కొలంపేక చెరువు నింపడానికి కూడా ప్రయత్నం చేసినాం. చాలా సంతోషం. ఇక తండావాసులు పెద్ద మనసుతోటి మా పొలాలకి మేము కాలువ ఇస్తామని చెప్పి ఒప్పుకొని ఇవాళ వాళ్ళ చేతనే కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించేందుకు చాలా సంతోషం. దీనివల్ల ఇక్కడ ఈ ప్రాంత రైతులంతా కూడా ఒక పండగ వాతావరణంగా సుమారు ఇవాళ 4-5 వేల మంది రైతులు వచ్చారంటే ఈ దేవాదుల ప్రాజెక్టు ఆలేరుకు ఎంత ఉపయోగం ఉందో ఆ లెఫ్ట్ కెనాల్ పూర్తయితే మండలం మొత్తం సస్యశ్యామలం కాబట్టి దీనికి సహకరించిన బిలియా నాయక్ వెంకన్న గారికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు. దీనికి ఇంకా మిగతా రైతులు కూడా సహకరిస్తారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వ పరంగా మీకు అందాల్సినటువంటి ప్రతి ఫలాన్ని కూడా అందిస్తారని మాటిస్తూ దీనికి కాలువ కోసం సహకరించిన అధికారులకు ముఖ్యంగా మా జేసీ గారికి ఆర్డీఓ గారికి ఇక్కడ ఈ గారికి డి గారికి Sriveda Web Solutions, SEO, social media, paid ads, website design and branding, all in one place.